और तेलंगाना के लिए कोई बजट नहीं दिया। చూడండి బీసీ కార్పొరేషన్ బీసీలకి ఇస్తాడు కానీ ఇవ్వలేదు. ఇంత దౌర్జన్యం, ఇలాంటి ప్రభుత్వం అనేది ఉండకూడదు. ఏ నిరుద్యోగులకి కూడా ఉద్యోగాలు లేవు. ఈ రోజున వాళ్ళు ఉద్యోగాలు లేక చిన్న చిన్న పనులు చేసుకుంటున్నారు. వాళ్ళకి చదువు తగ్గ పనులు చేసుకోవట్లేదు. చాలా దారుణమైన వ్యవస్థ. వీళ్ళు రౌడీ రాజకీయం చేస్తున్నారు. ఈ రోజు మేము అడగడానికి వస్తే మీరు ఎవరు కూడా ఇది ప్రజాప్రభుత్వం కాదు, రౌడీ ప్రభుత్వం. రౌడీ ప్రభుత్వం నడుస్తుంది రాష్ట్రంలో. రౌడీ రాజ్యం చేశారు. గోండాల్లో బిహేవ్ చేస్తున్నారు అందరినీ కూడా. మేమేం తప్పు చేసామని మా వాళ్ళందరినీ కూడా ఇక్కడ పెట్టారు. మేమేం తప్పు చేసాం? మాకు బీసీ కార్పొరేషన్ ఇవ్వాల్సిన బడ్జెట్ ఇవ్వాలి, నిరుద్యోగులకి నోటిఫికేషన్ ఇవ్వాలి, మహిళలకి ఆర్థికంగా అభివృద్ధి చేయాలి, అమ్మాళ్ళకి పెన్షన్లు పెంచాలి, బీసీ కార్పొరేషన్కి నిధులు ఇవ్వాలి, రైతులకు భరోసా ఇవ్వాలి. ఇది మా ప్రధాన డిమాండ్. ఉద్యోగస్తులకు, రిటైర్మెంట్ అయిన వాళ్లకు, రైతులకు ఎవరికి కూడా ఈరోజు ఈ రాష్ట్రంలో న్యాయం జరగట్లేదు. కాబట్టి ఈ యొక్క ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేము ఈరోజు అసెంబ్లీ ఖరారు చేస్తా ఉన్నాం. రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారి నేతృత్వంలో ఈరోజు అసెంబ్లీని ముట్టడం చేయడం జరిగింది. దానిలో భాగంగా వాళ్ళు ఇచ్చిన బడ్జెట్ ఒక డమ్మీ బడ్జెట్. ఎందుకంటే మహిళలకి 2500 ఆర్థిక అభివృద్ధి చేస్తానని చెప్పాడు. ఆ విషయం అందులో రాయలేదు. వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళకి 4000 చేస్తానన్నాడు పెన్షన్. దాని గురించి కూడా మాట్లాడలేదు. ఇంకా రిటైర్మెంట్ వాళ్ళకైతే అమౌంట్ ఇస్తున్నారు. డిఏ లేవు, పెన్షన్స్ లేవు, ఏమీ లేవు. వాళ్ళు ఈ రోజున ఉరు పోసుకొని వచ్చే పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళు ఏదైనా హాస్పిటల్ ట్రీట్మెంట్కి వెళ్ళడానికి కూడా ఏదైనా లంసమ్ అమౌంట్ కావాలంటే ఎక్కడి నుంచి తెచ్చుకుంటారు వాళ్ళు? దాని గురించి కూడా రాయలేదు. నిరుద్యోగులు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పావు, కానీ ఎక్కడైనా ఉద్యోగాల గురించి మాట అనేది మాట్లాడారా? యువ వికాసం అని చెప్పి 6000 కోట్లు నిధులు కేటాయించారన్నావు, కానీ ఆ 6000 కోట్ల నిధులు ఏం చేసావు? అసలు కేటాయించావా? ఎవరికైనా వాడారా? లేదు. కామారెడ్డి డిక్లరేషన్ అన్నారు, 20,000 కోట్లు బీసీ కార్పొరేషన్కి ఇస్తామన్నారు. వడ్రంగి, మంగళ, చాకల, స్వర్ణకాళ్ళు ఇలాంటి వాళ్ళందరికీ కూడా 50 దుకాణాలు పెట్టిస్తాము గవర్నమెంట్ నుంచి అని చెప్పారు డిక్లరేషన్లో. కానీ ఏదైనా చేసావా? ఏది లేదు. నువ్వు చేసేది ఏంటి అంటే, హోమ్ మినిస్టర్ నువ్వే, ఎడ్యుకేషన్ మినిస్టర్ నువ్వే, జనరల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ నువ్వే, మున్సిపల్ మినిస్టర్ నువ్వే. అన్ని మినిస్టర్ పోర్ట్ఫోలియోస్ నీ దగ్గర పెట్టుకొని ఈరోజు జనాల్ని రోడ్డు మీద పడేలా చేస్తున్నావు. గవర్నమెంట్ అంటే ఏంటి? రోడ్డు మీద ఉన్న జనాల్ని ఇంట్లో పెట్టాలి. కానీ నువ్వేం చేస్తున్నావు? ఇంట్లో ఉన్న జనాల్ని రోడ్డు పాడు చేస్తున్నావు. బట్టి పక్కనే అంత ఘోరం జరుగుతుంది. ఆ రోజున బట్టి మాత్రం కొడుకు పెళ్లి కోసం అందరి ఇళ్ళకి పోయి పసుపు కుంకాలు పెడుతున్నాడు. మరి పక్కనే ఉన్న పేద ప్రజలను ఎందుకు పట్టించుకోలేదు? అవసరం లేదు వాళ్ళకి. ఎందుకంటే 10 ఏళ్ళు వాళ్ళు లేరు కాబట్టి ఇప్పుడున్న 2.5 ఏళ్ళలో మొత్తం దోచుకోవాలి, ఇంకొక 2.5 ఏళ్ళ మిగతా మొత్తం శాంతం దోచేసుకోవాలి అని ఒక ఆలోచనతో గాంధీ సరోవర్ పెట్టి ప్రజలందరినీ కూడా హింస పెడుతున్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ లేక ఈరోజు ఒక యువతి ఆత్మహత్య చేసుకుంది. ఎందుకంటే పాపం ఎంత కష్టపడి చదివినా కూడా వాళ్ళ సర్టిఫికేట్స్ కాలేజ్ వాళ్ళు తిరిగి ఇవ్వక. ఎందుకు ఇవ్వలేదు? నువ్వు ఫీజు రీయింబర్స్మెంట్ చేయలేదు కాబట్టి సర్టిఫికేట్స్ తిరిగి ఇవ్వలేదు. ఈ రోజు వాళ్ళు హోటల్లోని అంట్లు తోముకున్న పనులు, కొంతమంది అయితే టెంపరీ డ్రైవర్స్ కింద వస్తున్నారు. ఇలాంటి పరిస్థితి ఒక చదువుకున్న యువతకి నువ్వు చేసే పని ఏంటంటే, ఎందుకు పనికిరాని పనులు చేసుకొని మీరు ఎలాగోలా బతకండి అని చెప్పి నువ్వు చెప్తున్నావు. సో ఇలాంటి ప్రభుత్వం ఎంతకాలం ఎవరైనా భరిస్తారు? ఎవ్వరూ భరించరు. మహిళలకి విలువలేని ప్రభుత్వం. ఒక మహిళని కూడా ఎట్లా తీసుకురావాలో తెలియని మీ పోలీసులకి కాస్త అయినా బుద్ధి ఉండాలి, బుద్ధి చెప్పాలి. ఎందుకంటే మేమంతా కూడా
దేనికి ఉన్నాం? ప్రజల కోసమే ఉన్నాం. మేము అందరం ఎవరి కోసం ఫైట్ చేస్తున్నాం? ప్రజల కోసం ఫైట్ చేస్తున్నాం. ఈ రోజు రైతులకి కౌలు డబ్బులు అన్నాం, ఎవరికైనా ఇచ్చావా? ఏ రైతుకు కూడా కౌలు డబ్బులు ఇవ్వలేదు. పేరు మాత్రం బాగా చెప్తారు, మేము ఎంత బడ్జెట్ పెట్టాం, అన్ని వేల కోట్ల బడ్జెట్ అని చెప్తారు. ఇప్పుడు ఇచ్చిన బడ్జెట్ లో ఏ బడ్జెట్ అయినా జనాలకు ఉపయోగపడే బడ్జెట్ ఉందా? ఏది లేదు. అన్ని కూడా ఈవెన్ పంచాయతీ రాజ్ ఇచ్చిన బడ్జెట్ లో కూడా ఏవైతే పెండింగ్ బిల్స్ ఉన్నాయో అవన్నీ క్లియర్ చేసేస్తారు. ఇంక వాళ్ళకి ఏముంది? శానిటేషన్ ప్రాబ్లం క్లియర్ కాదు, రూరల్ డెవలప్మెంట్ అనేది జరగదు. సో మేము ఇచ్చిన 3,000 కోట్లు ఉన్నాయి పంట భరోసా మీద, అదేమైనా వాడారా? అది కూడా వాడరు. ఎందుకంటే ఎక్కడ మేము బీజేపీ ఎక్కడ పై చేస్తుందని ఒక ఆలోచనతో అన్ని కూడా కుళ్ళు కుటుంబ రాజకీయాలు చేస్తున్నారు మీరు. కాబట్టి ఇలాంటి రాజకీయం చేస్తే ఎంతో కాలం ప్రజలు నిన్ను ఆహ్వానించారు. నువ్వు ఒక డమ్మీ సీఎం అవి, నీ దగ్గర ఉన్న మంత్రులందరూ కూడా డమ్మీ మంత్రులు. ఒక డమ్మీ క్యాబినెట్, ఒక డమ్మీ సీఎం ఉన్నంత కాలం ప్రజలు ఎక్కువసేపు మిమ్మల్ని భరించరు. ఒక 2.5 సంవత్సరాల వరకే మేము భరిస్తాం. ఆ తర్వాత నుంచి అంతకుముందు 10 ఏళ్ళ నీ బతుకు ఏమైందో ఇంకొక 20 సంవత్సరాల వరకు కాంగ్రెస్ అనేది ఎక్కడ కూడా కనుమరుగైపోయి మూసిలోపే వెళ్ళిపోతుంది. అందులో ఏ విధమైన అనుమానం లేదు. జై బీజేపీ, జై శ్రీరామ్, జై శ్రీరామ్. సీఎం 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 దొంగ రాజ్యం దోపిడీ రాజ్యం. సీఎం డౌన్ డౌన్, సీఎం డౌన్ డౌన్, సీఎం డౌన్ డౌన్. చెట్టు మీద కొంగ రేవంత్ రెడ్డి దొంగ, చెట్టు మీద కొంగ రేవంత్ రెడ్డి దొంగ. 60-60 120 రేవంత్ రెడ్డి 420, 60-60 120 రేవంత్